कहाँ जाने का पता नहीं, बस जा रहे हैं। నా కుమారుడా, నా ఆజ్ఞను మరువకుము, నా ఉపదేశమును నీ హృదయములో భద్రము చేసుకొనుము. ఈ మాటలు వినగానే ఇదేదో పెద్ద క్లాసులా ఉందే అనిపిస్తోందా? అస్సలు కాదు. ఇది మన లైఫ్ కి ఒక సీక్రెట్ హ్యాపీనెస్ మాన్యువల్ లాంటిది. అవును, ఇది మన జీవితమనే ప్రయాణానికి ఒక ట్రెజర్ మ్యాప్ లాంటిది. సరైన దారిలో నడిపి ఆనందమనే నిధి దగ్గరకు చేరుస్తుంది. మనసు అనే లాకర్లో దాచుకోవాల్సిన విలువైన సలహాలు ఇవి. ఎందుకంటే అవి నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, ఇంకా ఎంతో విలువైన శాంతిని కలుగజేస్తాయి. మన లైఫ్లో మనం కోరుకునేవి ఇవే కదా. లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. దయను, సత్యమును ఎన్నడూనూ నిన్ను విరిచిపోనీయకుము. అవి మన బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి. ఎప్పుడూ మనతోనే ఉండాలి. వాటిని కేవలం మాటల్లో కాదు, మన లైఫ్లో ఒక భాగం చేసుకోవాలి. వాటిని అందమైన కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పరకమీద వాటిని చెరగని అక్షరాలతో వ్రాసికొనుము. అంటే మన ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో వాటిని చూపించాలి. మన క్యారెక్టర్లో అవి అంతర్భాగం అయిపోవాలి. ఎవరైనా మనల్ని చూస్తే, అబ్బా వీళ్ళు చాలా దయగలవాళ్లు, ఎప్పుడూ నిజమే చెప్తారు అని అనిపించాలి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు దేవుని దృష్టి యందును, మన చుట్టూ ఉన్న మానవుల దృష్టి యందును నీవు దయనొంది, అరే ఎంత మంచివాడు, మంచిది అని అనిపించుకుందువు. ఇది కదా అసలైన సక్సెస్ అంటే. మనందరికీ మనమీద మనకు భలే నమ్మకం ఉంటుంది కదా. నాకే అన్నీ తెలుసు, నా ప్లాన్ పర్ఫెక్ట్ అనుకుంటాం. కానీ ఒక్కోసారి మన ఆలోచనలు మనల్ని తప్పుదరి పట్టిస్తాయి. ఎందుకంటే మన ప్లాన్స్లో మనకు కనిపించని కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. అందుకే నీ స్వబుద్ధిను ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. మన లైఫ్కి ఆయనే అల్టిమేట్ గైడ్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అంటే ప్రతి చిన్న విషయంలో, ప్రతి నిర్ణయంలో ఆయనకు చోటివ్వు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన దారులలో ఉన్న అడ్డంకులను తొలగించి మన ప్రయాణాన్ని స్మూత్ చేస్తారు. చాలాసార్లు మనకు కొంచెం తెలివితేటలు ఉండగానే నేను జ్ఞానిని కదా అని మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటాం. కాని నిజమైన జ్ఞానం అది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడును దూరం పెట్టడమే తెలివైన పని. అలా చేసినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అంటే మన స్పిరిచువల్ హెల్త్ మన ఫిజికల్ హెల్త్ మీద కూడా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. ఇంకా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. మనకు ఉన్నదానిలో దేవునికి భాగం ఇవ్వడం అంటే మన దగ్గర ఉన్నదంతా ఆయన ఇచ్చిందే అని కృతజ్ఞత చూపించడం. ఈ మైండ్ సెట్ మనల్ని నా దగ్గర లేదు అనే కొరత నుండి నాకు ఇవ్వబడింది అనే సమృద్ధి వైపు నడిపిస్తుంది. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పొర్లిపారును. అంటే మన జీవితంలో సమృద్ధి, ఆశీర్వాదాలు పొంగి పొర్లుతాయని అర్థం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుక్కవద్దు. మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకోవడం చాలా సులభం. కాని ఒక తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును. ఒక మంచి కోచ్ తన అథ్లెట్ను మరింత బలంగా తయారు చేయడానికి ఎలా కష్టపెడతాడో అలాగే ఈ సవాళ్లు మన క్యారెక్టర్ను బలపరుస్తాయి. మనల్ని సరైన దారిలో పెట్టడానికే ఆ కష్టాలు వస్తాయి. వాటిని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లా చూడాలి. జ్ఞానం సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. డబ్బు, బంగారం కన్నా వివేకం చాలా విలువైంది. వెంటి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే దాని లాభం శ్రేష్టము. అది పగడముల కంటే అమూల్యమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. చూసారా, జ్ఞానముంటే లైఫ్లో అన్నీ అవే వస్తాయి. దాని త్రోవలు రమ్యమైన త్రోవలు, దాని మార్గములన్నీ క్షేమకరములు. దానిని అంటిపెట్టుకుని ఉన్నవారికి అది జీవవృక్షం వంటిది. దానిని పట్టుకుని వారందరూ ధన్యులు. యెహోవా జ్ఞానము వలన భూమిని స్థాపించును, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును. ఆయన తెలివి వలన అగాధ జలములు పైకి వచ్చును, మేఘములు మంచును కురిపించును. ఇంత గొప్ప విశ్వాన్ని సృష్టించిన జ్ఞానాన్ని మనం కూడా పొందగలమంటే ఎంత అద్భుతం కదా. నా కుమారుడా,
లెస్సే అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు భయము లేక నడిచెదువు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. పండుకొననప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదువు. ఆకస్మికముగా వచ్చు భయమునకైనను దుష్టులకు కలుగు నాశనమునకైనను నీవు భయపడకుము. ఎందుకంటే యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడును. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్. మేలు చేయుటకు నీకు శక్తి ఉన్నప్పుడు దాని అవసరమైన వారికి చేయక వెనుక తీయవద్దు. మన దగ్గర సహాయం చేసే అవకాశం ఉండి కూడా రేపు చూద్దాంలే అని వాయిదా వేయకూడదు. నీ యొద్ద పదార్థం ఉండగా రేపిచ్చెదను పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. మనల్ని నమ్మిన వాళ్లకి హాని తలపెట్టకూడదు. నీకు హాని చేయని వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. అనవసరమైన గొడవలు మనశ్శాంతిని పాడుచేస్తాయి. బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము, వాని మార్గములలో దేనిని అవలంబింపవద్దు.